షాప్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కోవాలంటే ఒక పాపకి 1000 రూపాయలు పెట్టాలక్క, అదే నువ్వు శారీలు అయితే ఇద్దరు పాపలకు బాగా మంచిగా కుడతావు అనేసి నాకు ఈ శారీ అయితే ఇచ్చింది. ఈ శారీని మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా అయితే కుట్టారనమాట. పైన క్రాప్ టాప్, కింద వచ్చేసి లెహంగా అనమాట. స్లీవ్స్ చూడండి, ఇలా డిజైనర్ స్లీవ్స్ అయితే పెట్టాను. చాలా బాగుందండి. సో ఇక్కడ మనకు శారీ మొత్తంలో ఒక ఫుల్ శారీ అనమాట, కొత్త శారీ. ఈ శారీ కాస్ట్ ఎంత పడింది, నేను డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత తీసుకున్నాను, మొత్తం క్లారిటీగా చివరి వరకు అయితే చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. నేను మొత్తం క్లారిటీగా అయితే చెప్పాను. ఈ శారీ కాస్ట్ అలాగే నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత తీసుకున్నా అనేది చెప్తాను. సో చూడండి, ఈ శారీలో వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. అది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ గోటుకు మాత్రము, అలాగే స్లీవ్స్ కోసం మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చిన్న పైట అయితే వచ్చిందంటే, పైటకు మనకు కలంకారం బొమ్మలు అయితే వచ్చాయి. అది మనకు బాడీ పార్ట్ కి అయితే వేసాను. ఇది మొత్తం స్లీవ్స్ అనేవి నేను ఒక పాపకు గోటుకి అయితే వాడలేదండి, ఓన్లీ స్లీవ్స్ మాత్రమే వాడాను. ఇంకా మిగిలిందనేసి రెండో పాపకు గోటుకి అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు శారీ ఉంది కదా, ఈ శారీ ఎంత అయితే ఉందో ఆ శారీ మొత్తము నేను సగానికి అయితే చేస్తున్నాను అనమాట. ఈ పిల్లలు ఇద్దరు ఒకటే హైటే కానొస్తారండి. ఏమంటే ఒక 1 ఇయర్ అటు ఇటు తేడు ఉంటుంది ఇయర్స్ అనేవి వాళ్ళకి. కానీ ఇద్దరికైతే సెట్ అయ్యేలాగా భలే కుట్టా, అసలు భలే కుదిరిందండి డ్రెస్ అయితే. ఒకసారి మీరు చూడండి, మీకు ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఏమంటే ఒక పాపది నేను డ్రెస్ మార్నింగ్ కుట్టాను, ఇంకొక పాప వచ్చేసి ఈవినింగ్ కుట్టాను. మార్నింగ్ కుట్టినటువంటి పాపది వీడియో తీయలేకపోయాను. ఈవినింగ్ కుట్టినటువంటి డ్రెస్ అయితే వీడియో తీసాను, కానీ అంత క్లారిటీ అయితే లేదు. కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చూసిన కాడికి అర్థమైన కాడికి అయితే అర్థమవుతుంది కదా అనేసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను. సో చూడండి, లెహంగా వచ్చేసి ఇలా అయితే కుట్టాను అనమాట. అంటే మనకు ఇక్కడ కలంకారం వచ్చింది కాబట్టి అంబ్రిల్లా షేప్ లో పెట్టడానికి రాదు, అందుకోసం వచ్చేసి ఇలా అయితే కుట్టాను, కూర్చోబెట్టేసి. అయితే క్లాత్ కూడా సూపర్ ఉందండి. ఇది వచ్చేసి మనకి క్లాత్ పేరే మర్బుల్ క్లాత్ కు అట్లా తప్పించింది అనమాట. అసలు ముడతలు భలే ఉంది. డ్రెస్సులకి అయితే భలే ఉంటుందండి ఈ శారీ పేరు కూడా ఏంటో నాకైతే తెలియదు. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే ఇక్కడ చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టా అనమాట. అంతే బ్యాక్ సైడ్ అంతా మనకు థ్రెడ్స్ అయితే పెట్టాను, భలే కుదిరిందండి. నాకు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్కు పడుతుందో లేదో అనిపించింది అనమాట. బొందలు ఉండే కదా, నెక్కు పడుతుందో లేదో అనేసి మళ్ళీ ఒక ఫ్లిప్ కాజా పట్టిలకి మళ్ళీ సపరేట్ అయితే కటింగ్ అయితే చేశాను. ఫస్ట్ పాప కుట్టినప్పుడు, రెండో పాపకు మాత్రం ముందే ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే కటింగ్ అయితే చేశాను అనమాట. సో చూడండి, స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇలా ఇది వచ్చేసి అంబ్రిల్లా స్లీవ్స్ అండి, చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు. డబుల్ లేయర్స్ అనమాట. నేను చాలా సింపుల్ గా కుట్టే విధంగానే మీకు చూపిస్తాను. చూడండి, చున్ని కూడా మనకు లంగా కట్ చేసిన తర్వాత చున్ని కూడా మిగులుతుంది కదా, అది కూడా చున్నికి అయితే పెట్టేశాను. ఈ శారీ వచ్చేసి 350 రూపాయలు అండి. నేను స్టిచ్చింగ్ చేసినందుకు ఒక్కొక్క పాపకు వచ్చేసి 250 రూపాయలు తీసుకున్నాను. లైనింగ్ మొత్తం లైనింగ్ తో కలిపి నా స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం వచ్చేసి 740 రూపాయలు అయితే అయింది. తర్వాత వాళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు అంట. సో మొత్తం టోటల్ వచ్చేసి 1090 రూపాయలలో మనకు ఇద్దరు పిల్లలకు డ్రెస్సులు అయితే రెడీ అయ్యండి. అలాగే విత్ చున్నీతో అసలు భలే కుదిరాయండి. మీకు ఈ పాప వేసుకున్న తర్వాత కూడా మీకు ఫొటోస్ అనేవి పెట్టాను కదా. ఇది వచ్చేసి ఇది ఒక పాపకు మాత్రమే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ స్టిచ్చింగ్ చేశాను. పుట్టినరోజు పాపకు మాత్రం ఫస్ట్